అవసరమైన సహాయ సహకారం చేయాలి. వాటి అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా ముందు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, వారి యొక్క స్ఫూర్తి మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు మీరందరూ కష్టపడి గెలిపించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు నేను తృణమో ప్రణమో ఒక ఉడతా భక్తిగా ఈ సహకారం చేస్తున్నా, ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th గర్ల్స్ కు బాయ్స్ కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి లేదు, కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంజయ్ మీకు అందిస్తున్నాడు. ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు. మొన్న కరీంనగర్ లో సైకిల్ మనం పంపిణీ కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది, సార్ నేను 8th క్లాస్ నుంచి మా నాన్న దగ్గర గొడవ చేస్తున్నా సార్, సైకిల్ ఇవ్వాలి సార్, కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నారు. ఇంకో అమ్మాయి వచ్చింది, సార్ నేను పూరి గుడిసెలు ఉంటా సార్, మా అమ్మాయికి బట్టలు లేవు, బటన్ చినిపోతున్నాయి, కాళ్ళకు చెప్పులు లేవు, చాలా పేదరికం సార్, మేము గుడిసెలో ఉంటాం సార్, మా నాన్నకే సైకిల్ లేదు సార్, నాకు కొనిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్లో చాలా మంది, మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీద పోతుంటారు సార్, నేను సైకిల్ కొనిమని అడుగుదామనుకుంటే మా నాన్నకే సైకిల్ లేదు, ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోపల ఆలోచిస్తున్నా సార్, మా నాన్నకే సైకిల్ లేదు, ఈరోజు మోడీ గారి గిఫ్ట్ పేరు మీద నాకు సైకిల్ వచ్చింది సార్, సంతోషం సార్ అన్న. మరి సైకిల్ నీకు కావన్నా మీ నాన్నకు కావన్నా అంటే, సార్ డే మొత్తం నేను దొరుకుతా సార్, స్కూల్ కూడా నేను తీసుకుపోతా సార్, సాయంత్రం మాత్రం మా నాన్నకి ఇస్తా సార్ అంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి, వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలి, కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళ ఉదయం బయలుదేరుతారు, మీరు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి 10th క్లాస్ వాళ్ళకు, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ ఆటోలో పోయే స్తోమతం నాకు లేదు, ట్రాన్స్పోర్టేషన్ సరిగా ఉండదు, మార్నింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, ఈవినింగ్ క్లాసెస్ మిస్ అవుతారు, దీనివల్ల డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. చాలా మంది హట్ అవుతున్నారు, అరే నేను క్లాసెస్ మిస్ అవుతున్నా, నాకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయో రావో, కాబట్టి ఏం చేయాలి, చదివే పని చేస్తా అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచించిన తర్వాతనే ఇవాళ మనం ఈ సైకిళ్లను ఇచ్చే ప్రయత్నం ఇలా చేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు చదివే ప్రతి 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా సైకిల్స్ పుడుతున్నాయి. ఇవి మళ్ళా నాకు ఇచ్చిన అవసరం లేదు, కొత్త డౌట్ వచ్చింది అన్నట్టు. ఈ 10th అయిపోయినాక బుక్స్ కొంత కామన్ గా బుక్స్ ఇస్తున్నారు కదా వాపస్, సైకిల్స్ కూడా ఇచ్చిన సైకిల్స్ ఏమో సైకిల్స్ మీకే మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా సైకిల్ మీరే వాడుకోవచ్చు. దాన్ని సైకిల్స్ క్వాలిటీ సైకిల్స్ కు బతుకమ్మ చీరలక క్వాలిటీ లేని సైకిల్ కావు ఇవి, క్వాలిటీ ఉన్న సైకిల్ ఇవి, ఎక్కడ కాంప్రమైజ్ కాను, ఇవి కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే సార్ ఈ గతంలో కూడా జిల్లాధికారులు ఉండే, ప్రభుత్వాలు ఉండే, ఇటువంటి సేవా కార్యక్రమాలు గతంలో చేయాలని ఉన్నప్పుడు కూడా చేయలేని పరిస్థితి. అధికారులు సహకరించే వాళ్ళు కాదు, అధికారులు సహకరిద్దామన్న ప్రభుత్వం ఒత్తిడి. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వేదిక కాదు, ఇది అధికారుల ద్వారా సైకిళ్ల పంపిణీ జరిగితే ఒక క్రమశిక్షణ, నిజాయితీగా, నిబద్ధతతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి విద్యార్థులకు సైకిళ్లు అందుతాయన్న ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో చేయలేకపోయినాం, ఇప్పుడు చేసే అవకాశం ఉంది కాబట్టి, అధికారులందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. దీంతో పాటు ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ LKG నుంచి 6th వరకు ఈ సైకిళ్ల పంపిణీ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఇస్తాం. నెక్స్ట్ 9th వాళ్ళు 10th కి వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం సైకిల్స్. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీకు సైకిల్ ఇప్పించే బాధ్యత నాది. దాంతో పాటు LKG నుంచి, ఎందుకంటే ఇక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎంపీ ఉంటానండి, ఎంపీగా ఉన్న రోజులు గ్యారంటీ ఇస్తా. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ LKG నుంచి 6th వరకు కూడా ఇది మోడీ గిఫ్ట్. నెక్స్ట్ మోడీ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మోడీ కిట్స్ అంటే ఒక్కొక్కరికి మంచి బ్యాగ్, దానిలో ప్రభుత్వం 2 నోట్ బుక్స్ ఇస్తున్నది. 6 సబ్జెక్టులు కాబట్టి 6 నోట్ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్, ఒక స్టీల్ వాటర్ బాటిల్.
మోడీ కిట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నేను సొంతంగా ఇవ్వడానికి నేను కోటీశ్వరుగా నాకు డబ్బులు లేవు. ఇది ఏ ప్రభుత్వ పథకం కూడా కాదు. కొంతమంది ఏదో పనుల కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు, చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలను కలిసినప్పుడు, వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఇబ్బందులు చెప్పినప్పుడు, వాళ్ళ ముందుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క సహకారంతో మాత్రమే ఈ సైకిల్స్ ఇస్తున్నది తప్ప ఇది నేను సొంతంగా ఇచ్చేది కాదు. ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. నేను కూడా మీలక కష్టపడుతున్నాను. నేను కూడా శిశు మందిర్ పాఠశాలలో చదివినప్పుడు ఫస్ట్ మేము కాపువాడలో ఉన్నప్పుడు ఉదయం లేచి స్కూల్కి పోయి, ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోవడం, తర్వాత స్కూల్కి పోవడం, సాయంత్రం వచ్చి హోంవర్క్ రాసుకున్నాక గంట సేపు టైం ఉంటే మా ఇంటి దగ్గర చిన్న సైకిల్ ఉంటుండే. 2 రకాల సైకిల్స్ ఉంటాయి. చిన్న సైకిల్ ఉంటే దానికి 15 పైసలు గంటకు 15 పైసలు. కొంచెం పెద్ద సైకిల్ కిరాయికి ఇచ్చేవాళ్ళు. ఆ కొంచెం పెద్ద సైకిల్ గంటకు 40 పైసలు, మరీ పెద్ద సైకిల్ గంటకు 50 పైసలు. ఇట్లా కిరాయి తెచ్చుకొని దొక్కున్నాం మేము. మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే, మా కూడా పేదరికం నుంచి వచ్చే కుటుంబం. కాబట్టి సైకిల్స్ లేకపోవడం వలన ఇబ్బంది వస్తుంది. సైకిల్స్ అప్పుడు మాకు కొనిచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడంటే కొంతమంది డబ్బులు అంతా బైక్ల మీద కూడా పోతున్నారు, కార్లలో కూడా పోతున్నారు. వాళ్ళతో మన పోలికలు, వాళ్ళు కొనుక్కోవడం తప్పేం కాదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ ఇబ్బంది వస్తుంది. కాబట్టి సైకిల్ లేకుండా పొద్దులేసి బ్యాగులు వేసుకొని నడుచుకుంటూ రావడం, పోయి రావడానికే సమయం అవుతుంది. కాబట్టి మీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీ చదువులో మీరు ఉన్నత చదువులు చదవాలి, ఒక స్థాయికి పోవాలని చెప్పి ఒక ఆలోచనతో దానిలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మాకు కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదురైనా ముందుగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ తెలుసు. సమాజంలో ఎన్ని కష్టాలు పడ్డాడో, అన్ని కష్టాలు పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనను హేళన చేసిర్రు, తినడానికి తిండి లేదు, నడుచుకుంటూ పోయేవాడు, స్కూల్లో పోతే హేళన చేసేవారు. అటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎక్కడ కూడా వెనుకకు పోలే. నన్ను హేళన చేస్తున్నారు, నాకు బుక్స్ లేవు, నా దగ్గర పైసలు లేవు, నాకు బట్టలు లేవు, నన్ను హేళన చేస్తున్నారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు నారాజు కాలే. అరే వీళ్ళెవరు నన్ను నారాజు చేయడానికి, నేను ధైర్యంగా ముందుకు వాళ్ళ ఒక లక్ష్యం ఎంచుకున్నా అని చెప్పి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నింటినీ ఎదురించి ఇలా కష్టపడి చదువుకున్నాడు. కాబట్టి ఇవాళ ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా, ఒక ఆదర్శ మూర్తిగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆదర్శ మూర్తిగా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.